అందరికీ స్వాగతం. ఇవాళ మనం నిర్గమకాండంలోని ఒక చాలా కీలకమైన ఘట్టాన్ని పరిశీలిస్తున్నాం. 11వ అధ్యాయం. అవును, ఇది ఇశ్రాయేలీల విడుదలకు సరిగ్గా ముందు జరిగిన సంఘటనలు గదా. అంతే. అంటే ఐగుప్తు మీద రాబోయే ఆ చివరి బహుశః అత్యంత భయంకరమైన తెగులు గురించిన దైవిక ప్రకటనేది. అవును, దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సరే, మరి దీని లోతుల్లోకి వెళ్దామా? ఇంతకుముందు 9 తెగుళ్లు వచ్చాయి, వెళ్ళాయి. ఫరో కొన్నిసార్లు మెత్తబడినట్టే అనిపించాడు. కాని చివరికి మళ్ళీ పాతకదే, హృదయం కఠినం చేసుకోవటం. అవును. మరి ఈ చివరి తెగులు ప్రకటనలో అంత ప్రత్యేకతేముంది? ఫరో, ఐగుప్తీయుల పరిస్థితి ఏంటి? ఇంకా ఇశ్రాయేలీలకు ఏమైనా ప్రత్యేక సూచనలు అందాయా? చాలా ప్రశ్నలున్నాయి, వీటన్నిటినీ చూద్దాం. ముఖ్యంగా ఈ భాగం యెహోవా మోషేతో చెప్పిన ఆ మాటలతో మొదలవుతుంది. ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను అని. దీని ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. సరే. మొదటి వచనంలోనే చూడండి, యెహోవా మోషేతో చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు వింటేనే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది. అవును, ఏమాత్రం సంశయం లేకుండా. ఈ చివరి తెగులు తరువాత ఫరో వాళ్లని వెళ్లనివ్వడం కాదు, ఏకంగా మిమ్మును ఇక్కడ నుండి బొత్తిగా వెళ్లగొట్టును అనుంది. ఆ బొత్తిగా వెళ్లగొట్టును అనే పదం, దానిమీద కాస్త దృష్టి పెట్టాలి. అవును, అంటే గతంలోలాగా షరతులు, సగం మనసుతో అనుమతులు ఇవ్వడం లాంటిది చాదు కదా. ఖచ్చితంగా కాదు. ఆ పదంలో ఒక అంతిమత్వముంది. అంటే ఇక మార్పుండదు, ఫరో వెనక్కి తగ్గడు అన్నట్లు. ఇంతకుముందు చూస్తే తెగులు రాగానే భయపడటం, తీరిపోగానే మళ్లీ మొండికేయడం. అవును, అదే జరిగింది. కాని ఈసారి అలా కాదు. బహుశా పరిస్థితులే అతన్ని బలవంతంగా పంపించేలా చేస్తాయని సూచిస్తోంది ఆ పదం. దేవుని జోక్యం ఎంత బలంగా ఉండబోతోందో తెలుస్తోంది. అంటే ఇది కేవలం అనుమతి కాదు, ఒక రకంగా తరిమేయడంలాగా ఉంది. అవును, ఆ తీవ్రతను సూచిస్తోంది. ఇంకా దీన్ని మనం 9-10 వచనాలతో కలిపి చదివితే, ఆ వచనాలు ఫారో హృదయం కఠినపడటం గురించి చెబుతాయి కదా. అంతే. యెహోవా ముందే చెప్పాడు, నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫారో మీ మాట వినడు అని. తర్వాత 10వ వచనంలో యెహోవానే ఫారో హృదయాన్ని కఠినపరిచాడని ఉంది. అంటే ఫారో మొండితనం వల్ల, దేవుడు అతని హృదయాన్ని కఠినపరచడం వల్లనే ఇంత తీవ్రమైన చర్య అవసరమైందని కథనం చెప్తోందన్నమాట. అంటే ఫారో మారకపోవడమే ఈ చివరి తెగులుకు కారణమైంది. సరే, ఈ హెచ్చరిక తర్వాత ఇశ్రాయేలీలకు ఒక కాస్త విచిత్రమైన సూచన వస్తోంది. అవును, ఆ నగలు అడగమని చెప్పడం 2వ వచనంలో ఉంది కదా. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తమ పొరుగున ఉన్న ఐగుప్తీయుల దగ్గర వెండి, బంగారు నగలు అడగాలి అని. వెండి నగలను, బంగారు నగలను అడిగి తీసుకోనుడని. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా లేదు? బానిసలుగా ఉన్నవాళ్లు వెళ్తూ వెళ్తూ యజమానుల దగ్గర ఇలా అడగడం. నిజమే, పైకి చూస్తే అలాగే అనిపిస్తోంది. కాని దీని వెనుక కొన్ని కారణాలు ఆలోచించవచ్చు. ఒకటి, ఇది కేవలం దానం కాకపోవచ్చు. అంటే ఇన్ని 100 ఏళ్లు వాళ్లు చేసిన చాకిరీకి, వాళ్ల శ్రమకు ప్రతిఫలం లాంటిది. ఒక రకంగా నష్టపరిహారం అనుకోండి. దేవుడు వాళ్లకిప్పిస్తున్నాడు. అది ఒక కోణం. ఇంకో కోణమేంటంటే, ఇన్ని తెగుళ్లు చూశాక, ముఖ్యంగా ఈ చివరి హెచ్చరిక తరువాత ఐగుప్తీయుల్లో భయం పెరిగిపోయి ఉండొచ్చు. అవును, వాళ్ల దేవుడంటే భయం కలిగి ఉండొచ్చు. అంతే. ఆ భయంతో, లేదా సరే వీళ్ళని త్వరగా పంపించేస్తే పోతుందిలే అన్న ఆతృతతో కూడా ఇచ్చుండొచ్చు. దీనికి 3వ వచనం బలం చేకూరుస్తుంది. అక్కడేముంది? యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను అని. అంటే దేవుడే వాళ్ల మనసు మార్చాడా? అవును, వాళ్లలో ఒక అనుకూల భావం కలిగేలా దేవుడు చేశాడు. అది దైవిక జోక్యం. అంతేకాదు, అదే వచనంలో ఇంకో విషయం ఉంది. ఏంటది? మోషే అను మనుష్యుడు ఐగుప్తు దేశములో ఫరో సేవకుల దృష్టికిని, ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. అవును, మోషే ప్రభావం పెరిగింది. చాలా పెరిగింది. మోషే చేసిన అద్భుతాలు, అతను ఫరోతో ధైర్యంగా మాట్లాడటం, ఇవన్నీ చూసి ఐగుప్తుల దృష్టిలో మోషే చాలా గొప్పవాడయ్యాడు. ఇది కూడా వాళ్లు నగలు ఇవ్వడానికి ఒక కారణమై ఉండొచ్చు. అంటే ఇది యాదృచ్ఛికం కాదు. దేవుని ప్రణాళిక, మోషే గొప్పతనం, ఐగుప్తీయుల భయం అన్నీ కలిశాయన్నమాట. అంతే. ఒక రకంగా అధికార మార్పిడికి ఇది సూచనలాంటిది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ సూచనల తర్వాత మోషే మళ్లీ ఫరో దగ్గరికి వెళ్తాడు. ఈసారి సంభాషణ చాలా చాలా తీవ్రంగా ఉంది. అవును,
ఇది చివరి హెచ్చరిక. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మోషే చెప్పిన ఆ భవిష్యవాణి నిజంగా భయంకరం. యెహోవా చెప్పినట్లు మోషే అంటున్నాడు, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలువెళ్లదను అని. ఆ తర్వాత జరగబోయేది ఊహించడానికే కష్టంగా ఉంది. సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదురు. అంటే రాజునుంచి సామాన్యుడిదాకా ఎవ్వరినీ వదలదు. అవును, సమాజంలోని ప్రతి వర్గాన్ని తాకుతుంది. అంతేకాదు, జంతువులలోనూ తొలిపిల్లలన్నీయూ చచ్చును. మొత్తం ఐగుప్తువంతా. ఈ తెగులు యొక్క ఖచ్చితత్వం చూడండి. కేవలం తొలి సంతానాన్నే లక్ష్యంగా చేసుకోవడం. దాని ప్రభావం ఎంత ఉంటుందో మోషే వివరిస్తున్నాడు చూడండి. ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిదిక మీదట పుట్టదు. ఆ తొలి సంతానాన్ని ఎంచుకోవడం వెనుక చాలా లోతైన అర్థం ఉంది. అప్పటి సమాజాల్లో తొలి సంతానమంటే వారసులు కదా, భవిష్యత్తుకు గుర్తు. అంతే. వాళ్ళు వంశానికి కొనసాగింపు, కుటుంబానికి ఆశ. వారిని లక్ష్యం చేసుకోవడం అంటే కేవలం ప్రాణాలు తీయడం కాదు, ఐగుప్తు భవిష్యత్తునే దెబ్బతీయడం. వారి గర్వాన్ని, వారి ఆశలను, అన్నిటినీ. వాళ్ళ సంస్కృతి మూలాలపై జరిగిన దాడిలాంటిది. ఖచ్చితంగా. ఇంతటి వినాశనం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు ఇశ్రాయేలీలు వాళ్లు సురక్షితంగా ఉంటారని చెబుతున్నాడు. అవును, అదే ఆశ్చర్యం. ఆ తేడానే దేవుని శక్తిని చూపిస్తుంది. ఆ తేడా గురించే 7వ వచనం ఇంకా స్పష్టంగా చెబుతోంది. మోషే ఫెరోతో అంటున్నాడు, ఐగుప్తీయులకును ఇశ్రాయేలీలకును యెహోవా ఎంత భేదము కలుగచేయుచున్నాడో మీరు తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయుల మీదికిని వారి పశువుల మీదికిని ఒక కుక్కయైనను తన నాలుక ఆడించదు. ఒక కుక్కయూ తన నాలుకాడించదు. ఆ రూపకం చూడండి. అంటే పూర్తి శాంతి, భద్రత అని కదా. అవును, సంపూర్ణమైన నిశ్శబ్దం, రక్షణ. చుట్టూ అంతా ఏడుపులు, పెడబొబ్బలు ఉంటే ఇశ్రాయేలీల శిబిరాల్లో మాత్రం ప్రశాంతత. ఇది దేవుడు తన ప్రజలను ఎలా వేరుచేసి కాపాడుకుంటాడో చెప్పే గొప్ప నిదర్శనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడునట్లు అని మోషే స్పష్టంగా అంటున్నాడు. నిజమే. అంతేకాదు, దీని తర్వాత ఏం జరుగుతుందో కూడా మోషే ముందే చెప్పేస్తున్నాడు. ఇది కూడా ఆశ్చర్యమే. 8వ వచనంలో ఫరో సేవకులు వచ్చి మోషేను బ్రతిమాలుతారని. అవును, నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్లదనని ఫరోతో చెప్పాడు. అంటే అధికారం పూర్తిగా తారుమారైపోతుందని సూచన. ఫరో అధికారులు మోషే కాళ్లమీద పడతారట. ఇది నమ్మశక్యంగా లేదు కదా. ఈ మాటలన్నీ చెప్పాక మోషే వెళ్ళిపోయిన తీరు అది కూడా గమనించాలి. అతడు అత్యాగ్రహముతో ఫరో యొద్ద నుండి వెళ్ళిపోయెను. అత్యాగ్రహం. దాని వెనుక చాలా కారణాలుండొచ్చు. కోపం కదా. అవును, కోపమే. బహుశా ఇన్ని చేసినా మారని ఫరో మొండితనంపై విసుగు, నిరాశ కావచ్చు. లేదా రాబోయే ఆ ఘోర వినాశనాన్ని తలచుకొని కలిగిన ఆవేదన కావచ్చు. లేదంటే దేవుడి పట్ల ఫరో చూపిస్తున్న ఆ ధిక్కారంపై వచ్చిన కోపం కావచ్చు. అది కూడా కావచ్చు. పవిత్రమైన కోపం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఆ అధికార మార్పిడి. ఫరో సేవకులే వచ్చి మోషేను వెళ్లమని బ్రతిమాలడం అనేది అప్పటివరకు ఉన్న పరిస్థితిని పూర్తిగా తలకిందులు చేస్తోంది. మోషే ఆ కోపంతో వెళ్ళిపోవడం చూస్తే ఇక చర్చలకు సమయం లేదని, అంతిమ ఘట్టం మొదలైందని అనిపిస్తుంది. అవును, అదొక బ్రేకింగ్ పాయింట్ అన్నమాట. ఇక రాజీ లేదు. ఇన్ని హెచ్చరికలు మోషే అంత తీవ్రంగా చెప్పాక కూడా ఫరో మారతాడా? అంటే యెహోవా ముందే చెప్పాడు గదా మారడని. అవును, 9వ వచనంలో మళ్ళీ అదే ఉంది. ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని యెహోవా మోషేతో చెప్పెను. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఫరో వినకపోవడం కూడా దేవుని ప్లాన్లో భాగమా? ఇదెప్పుడూ వచ్చే ప్రశ్నే. ఆ ఫరో హృదయం కఠినపడటం అనేది నిర్గమకాండంలో చాలా సంక్లిష్టమైన అంశం. 10వ వచనం దాని ముగింపులా చెప్తుంది. మోషే అహరోనులు అన్ని అద్భుతాలు చేసినా యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశంలోండి ఇశ్రాయేలీలను పోనీయడాయెను అని. అక్కడ యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అని స్పష్టంగా ఉంది. మరి ఫరోకి స్వేచ్ఛ లేదా? దేవుడే కఠినపరిచాడా? లేక ఫరో మొండితనానికి దేవుడు అనుమతించాడా? దీనికి సమాధానమేంటి? దీనికి తేలికైన సమాధానం లేదు. కొంతమందంటారు ఫరో మొదట తనంతట తానే కఠినం చేసుకున్నాడు.
దేవుడు దాన్నింకా బలపరిచాడు అని. మరికొందరు దేవుని సర్వాధిపత్యం ప్రకారం తన ప్రణాళిక నెరవేరడానికే దేవుడలా చేశాడని అంటారు. ఏదేమైనా ఫరో ముండితనం వల్లే ఆ 10వ తెగులు వచ్చి విడుదల సాధ్యమైంది. అంతే, ఆ కఠినత్వం ఎంత బాధాకరమైన చివరికి దేవుని ప్రణాళిక నెరవేరడానికి, ఆయన శక్తి ప్రదర్శితమవడానికి ఉపయోగపడిందన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఈ 11వ అధ్యాయం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆ చివరి తెగులు ప్రకటన, దాని తీవ్రత, తొలి సంతానం ఎందుకు లక్ష్యంగా మారింది, ఆ మహాఘోష. అవును, అలాగే ఇజ్రాయేలీలకు ఆ నగలు సేకరించమని ఇచ్చిన సూచన, దాని వెనక కారణాలు. ఆ దైవిక కటాక్షం, ఓషే పెరిగిన ప్రాముఖ్యత, ఇంకా ఆ వినాశనం మధ్యలో ఇజ్రాయేలీలకు లభించే ఆ అద్భుతమైన రక్షణ, ఆ కుక్కనాలుక ఆడించదు అనే మాట. ఆ స్పష్టమైన తేడా. చివరిగా ఫరో కఠిన హృదయం, అది దైవ సంకల్పంలో ఎలా భాగమైందో చూశాం. మొత్తం మీద ఈ అధ్యాయంలో దైవిక చర్యలు, మానవ ప్రతిస్పందనలు ఎలా కలిసి నడిచాయో చూడొచ్చు. కరెక్ట్. దేవుడు తెగులును ప్రకటించడం, ఫరో హృదయాన్ని కఠినపరచడం, కటాక్షం కలిగించడం, ఇవన్నీ దైవిక చర్యలు. మరోవైపు మోషే కోపం, ఫరో మొండితనం, సేవకుల భయం, ఇవి మానవ ప్రతిస్పందనలు. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ పరస్పర చర్యే ఈ సంఘటనలను నడిపించింది. అవును, ఈ దైవచిత్తం, మానవ సంకల్పం కలిసి చరిత్రను ఎలా మలుపు తిప్పుతాయో ఆలోచించటం ఆసక్తికరంగా ఉంటుంది. నిజమే. లేదా ఇంకోలా ఆలోచిస్తే, ఆ చివరి క్షణం మోషే ఆ అత్యాగ్రహముతో ఫారోను వదిలి వెళ్లే ముందు ఆ వినాశనాన్ని, ఫారో సేవకులు వచ్చి తన కాళ్లమీద పడతారని ప్రవచించిన క్షణం, అది ఎంత శక్తివంతమైనది. అవును, అది ఒక ముగింపు, ఒక ఆరంభం లాంటిది. అంతే, ఇక రాజీకి తావులేదని, అంతిమ పోరు మొదలైందని సూచించే క్షణమది. ఆ క్షణం ఆ ఘర్షణలో నైతిక బలం ఎటువైపుందో స్పష్టం చేస్తుంది గదా. ఖచ్చితంగా. ఈ లోతైన ఆలోచనలతో నిర్గమకాండము 11వ అధ్యాయంపై మన ఈ పరిశీలనను ముగిద్దాం. సరే. దైవ సంకల్పం, మానవ స్వేచ్ఛ, న్యాయం, విడుదల వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ఈ భాగం మనల్ని ఆలోచింపచేస్తుంది అనటంలో సందేహం లేదు. మరోసారి ఇంకో విశ్లేషణతో కలుద్దాం.